రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ అధీనంలో ఉన్నటువంటి బలూచిస్తాన్లో ఈరోజు టకాల్ టకాల్ ఢమాల్ ఢమాల్, ధమాకా మీద ధమాకా, పేలుడు తరువాత పేలుడు మొత్తం రాత్రి నుంచే ప్రారంభమైంది. రోజంతా మొత్తం బలూచిస్తాన్లోని ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఒక సమయంలో 2 గంటల్లో 27 సంఘటనలు జరిగినాయి. కేవలం 2 గంటల్లో మొత్తం బలూచిస్తాన్లో 27 పేలుళ్ళు జరిగినాయి. లేకపోతే ట్రక్కుల్ని ధ్వంసం చేయడం జరిగింది, బాంబు దాడులు జరిగినాయి, పోలీస్ అవుట్పోస్టుల మీద దాడులు జరిగినాయి. మొత్తం మీద బలూచిస్తాన్ అంతా కూడాను ఒక యుద్ధ భూమిలా కనిపించింది. మార్చి 27వ తారీఖున. మార్చి 27 ప్రత్యేకత ఏంటి? బలూచిస్తాన్ దృష్టిలో మార్చి 27 బ్లాక్ డే. ఎందుకు బ్లాక్ డే? 1948 మార్చి 27వ తారీఖున ఆర్మీని పంపించి బలవంతంగా బలూచిస్తాన్ని పాకిస్తాన్ తన దేశంలో కలిపేసుకుంది. దీని అర్థం ఏంటంటే 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడ్డది. 1948 మార్చి 27 వరకు, అంటే దాదాపు 9-10 నెలల వరకు బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఉండింది. ఆ తరువాత పాకిస్తాన్ ఆర్మీని పంపించి ఖాన్ ఆఫ్ కలాత్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన చేత బలవంతంగా సంతకం చేయించుకుని సైన్యాన్ని పంపించి రకరకాల తెగల నాయకులని బెదిరించి భయపెట్టి బలూచిస్తాన్ని కలుపుకుంది. కాబట్టి బలూచిస్తాన్ పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత 9 నెలల వరకు స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ని పాకిస్తాన్ కబ్జా చేసుకున్నటువంటి రోజు మార్చి 27, 1948. ఈ రోజుని బలూచ్ సాయుధులు, పోరాట వీరులు, స్వతంత్ర పోరాటం చేసేవాళ్ళు, సర్వసాధారణ ప్రజానికం కూడా బ్లాక్ డేగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం బ్లాక్ డే పూర్తిగా ధమాకాల మీద ధమాకాలు జరుగుతున్నాయి. అనేక మెయిన్ హైవేస్, బలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమైన హైవేస్ అన్నింటినీ బలూచ్ వీరులు తమ అధీనంలోకి తీసుకున్నారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పాకిస్తానీలు ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళను దింపి వెనక్కి పంపించేశారు. ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సివిలియన్ ప్లెయిన్ క్లోత్స్లో వచ్చినా కూడా వాళ్ళ ఐడెంటిటీ చూసి వాళ్ళని చంపేయడం జరిగింది. ఈ రకంగా క్వెట్టా కరాచీ హైవే, మెయిన్ హైవే బలూచిస్తాన్లోకి రావడానికి, దాన్ని టోటలీ తమ రోజంతా తమ అధీనంలో ఉంచుకున్నారు. పాకిస్తాన్ నుంచి ఒక్క వాహనం రాలేదు. అదేవిధంగా అనేక చోట్ల ట్రాక్టర్లను ధ్వంసం చేశారు. గ్యాస్ పైప్ లైన్ని, మన బలూచిస్తాన్ నుంచి సూయి గ్యాస్ లైన్ అని ఒక గ్యాస్ లైన్, పైప్ లైన్ వెళ్తూ ఉంటుంది. అది మొత్తం పంజాబ్కి పైప్ ద్వారా గ్యాస్ను సరఫరా చేసేటువంటి ప్లేసు, దానిని భగ్నం చేశారు. అది సిబికి పంజాబ్కి మధ్యలో, పంజాబ్ రాష్ట్రంలో ప్రవేశించే చోట దాన్ని బ్లాస్ట్ చేశారు. భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడాను దగ్ధమైపోయింది. అక్కడికి పాకిస్తానీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది ఇప్పటి వరకు వెళ్ళలేకపోయారు. ఈ రకంగా వాహనాలు దాడి చేసినటువంటి ప్లేసెస్, పేలుడు జరిగిన ప్లేసెస్ చూసినట్లయితే క్వెట్టా అంటే బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని, గ్వాదర్ చైనా అధీనంలో ఉన్నటువంటి ప్లేసు, కేచ్, తుర్బత్, మాస్తుంగ్, బోలన్, దాష్, మైన్, సబియన్, ఓమ్రారాజ్, రాజన్పూర్, వాషిక్, పంజగూర్లో పెద్ద మిలిటరీ స్థావరం ఉంది, కలాత్, సిబి, షేక్ వాసిల్, బోలన్లో ఇటీవల ఈ రైల్వే హైజాక్ ఏదైతే జరిగిందో అది బోలన్ దగ్గర జరిగింది, డేరా మురాద్ జమాలి, ఈ అన్ని ప్రాంతాల్లో పేలుళ్ళు జరిగినాయి. ముఖ్యంగా క్వెట్టాలో జరిగినటువంటి పేలుడు, రాష్ట్ర రాజధానిలో జరిగినటువంటి పేలుడు, పాకిస్తానీ ఆర్మీ అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి చోట జరిగినటువంటి పేలుల్లో ఆర్మీకి చెందిన 2 చనిపోయారు, 17 మంది గాయపడ్డారు. అదేవిధంగా పంజాబ్ నుంచి బలూచిస్తాన్కి వస్తున్నటువంటి ఒక బస్సులో సివిలియన్ క్లోత్స్లో ఉన్నటువంటి 7 జవాన్లను బలూచ్ వీరులు హతమార్చారు. అదేవిధంగా సిపెక్కి సంబంధించి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించినటువంటి హైవే ఏదైతుందో దానిని 2-3 చోట్ల, హప్తారీ కోర్ అనే చోట,
అదేవిధంగా తాజ్బాన్ అనేటటువంటి ప్లేస్లో, కేచ్ అనేటటువంటి ప్లేస్లో దాన్ని ట్రాక్టర్లను తీసుకెళ్ళి రోడ్డును తవ్వేసి మొత్తము ధ్వంసం చేసేసి అటు ఇటు ట్రాఫిక్ని ఆపేయటం జరిగింది. తుర్బత్ పట్టణంలో మొత్తము రాత్రంతా బలూచ్ సాయుధులు కాపలా కాసి ఒక్క పాకిస్తానీ పోలీసు కానీ, సిబ్బంది కానీ, సెక్యూరిటీ పర్సనల్ కానీ రోడ్డు మీదకి రాకుండా చేశారు. అదేవిధంగా సమీ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున పేలుళ్ళు జరిగినాయి. మొత్తం మీద మాండ్ ఏరియాలో ఒక మిలిటరీ క్యాంప్ ఉంది, పాకిస్తానీ మిలిటరీ, దాని మీద దాడి జరిగింది. ఖరాన్ అనేటటువంటి ప్లేస్లో కూడాను బలూచ్ వీరులు చెక్ పోస్టులు పెట్టారు, పాకిస్తానీ ఆర్మీ రాకుండా. వాషుక్ అనే చోట పాకిస్తానీ సైన్యానికి సంబంధించిన ఒక సపరేట్ యూనిట్ బెలూచిస్తాన్లో పనిచేస్తుంది, దాని పేరు లెవాయిస్ యూనిట్. ఆ లెవాయిస్ యూనిట్ మీద దాడి జరిగింది. వాళ్ళ క్యాంపుని పూర్తిగా విధ్వంసం చేశారు. మొత్తం మీద బలూచ్ ప్రజల స్వాతంత్ర కాంక్షకు, మా దేశాన్ని మాకు వదిలిపెట్టండి, ఇక పాకిస్తాన్కి మాకు సంబంధం లేదు, పాకిస్తాన్ మా దగ్గరికి రానక్కర్లేదు అని చెప్పేటటువంటి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చేటటువంటి రోజుగా మార్చి 27ని జరుపుకున్నారు. 2 గంటల్లో 27 పేలుళ్ళు జరిగినాయి. రోజంతా కలుపుకున్నట్టయితే దాదాపు 50కి పైగా చోట్ల సంఘటనలు జరిగినాయి. బాంబు పేలుళ్ళు జరగవచ్చును, రకరకాల యాక్సిడెంట్లు కావచ్చును, గన్ అటాక్స్ కావచ్చు. మొత్తం మీద పాకిస్తానీ ఆర్మీ తమ స్థావరాలను వదిలి బయటకు రాకుండా మొత్తము బ్లాక్ డేని జరపడం జరిగింది. పాకిస్తానీ ఆర్మీ కానీ, పాకిస్తానీ ప్రభుత్వం కానీ, పాకిస్తానీ అధికారులు కానీ దీని గురించి మాట్లాడే సాహసం చేయలేదు. పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అయితే ప్రస్తుతం చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఆయన దిగిపోవాలి అని చెప్పి ఆర్మీలోనే ఉన్నటువంటి క్రింది స్థాయి ఆఫీసర్లు అంటున్నారు. మరొక వైపు అమెరికా ఆయన మీద ఆంక్షలు విధించేందుకు, ఆయన కార్యకలాపాలని నియంత్రించేందుకు ఒక చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఈసారి బ్లాక్ డే రాత్రంతా, పగలంతా, రోజంతా పేలుళ్లతో, విధ్వంసాలతో నిండిపోయింది. పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని నేరుగా బలూచులు సవాలు చేసినట్టుగా ఈసారి బ్లాక్ డే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.